హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు. ఈరోజు ముఖ్యంగా 3 విషయాల మీద మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి, లిక్కర్ స్కామ్‌కి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన 'కుబేరా' సినిమాకి ఉన్న లింక్ ఏంటి? రెండవది, 'రప్ప రప్ప' అనే ఎప్పుడో రిలీజ్ అయిన 'పుష్ప 2' డైలాగు ఇప్పుడు ఇంత ఫేమస్ ఎందుకయింది? దీని వెనకున్న మతలబేంటి? మూడవది, కొంతమంది మేధావుల ముసుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఈ 3 విషయాల మీద నేను వివరిస్తాను. ఫస్ట్, నెంబర్ 1, లిక్కర్ స్కామ్. మనం చానాళ్ళు డిబేట్లు చేసాం, నేను చాలా వీడియోలు కూడా చేశాను. అయితే కొత్తగా దీనికి లింక్ ఎట్టొచ్చిందంటే 'కుబేరా' సినిమాకి. ఆ 'కుబేరా' సినిమాలో నాగార్జున గారు ఒక సిబిఐ ఆఫీసర్, నిజాయితీ గల ఆఫీసర్ నాగార్జున గారు క్యారెక్టరు. ధనుష్ గారి క్యారెక్టర్ ఏంటంటే హీరో. అతను ఒక సామాన్యమైనటువంటి ఒక హీరో క్యారెక్టర్ ఉంటుంది. అతను డబ్బులు ఎలా సంపాదించాలి అనే విషయంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని మించిపోయి, అంటే 12 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చేశాడో, గతంలో వాళ్ళ తండ్రి గారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీతో అంతకు మించి ఈ 'కుబేరా'లో చూపించింది ఏంటంటే, అతను సంపాదించే డబ్బును ప్రభుత్వానికి లేకపోతే ట్యాక్సులు, జిఎస్టీలు కట్టే పరిస్థితి రాకూడదనే ఒక దొడ్డిదారిన ఒక భిక్షగాళ్ళ ఖాతాలోకి డబ్బేస్తారు హీరో. చివరికి పట్టుకుంటారు. ఆ సినిమా చూస్తే మీ అందరికి కూడా అర్థమవుతుంది. దొరుకుతారు మొత్తానికి. సినిమాలో కాబట్టి దొరికారు, కానీ నిజ జీవితంలో దొరకలా. ఇది ఇక్కడ ట్విస్ట్. ఇక్కడ లిక్కర్ స్కామ్కి ఎందుకు లింక్ వచ్చిందంటే, గతంలో మనం చూసాం. అసలు లిక్కర్ స్కామ్ స్టార్టింగ్ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? ఈ కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డికి, ఈ విజయసాయి రెడ్డికి, వీళ్ళకి మీరు ఒక 5-6 మీరు ఈ లిక్కర్ స్కామ్ ఒక ప్లాన్ చేయండి. దీన్ని ఎలా చేద్దాం అనేది ప్రభుత్వానికి లాభం ఉండాలి, పార్టీకి కూడా లాభం ఉండాలి, అంటే పార్టీకి కూడా నిధులు రావాలి అనేది గట్టిగా వాళ్ళకి చెప్పాడని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ సిట్ ముందు ఒప్పుకున్నాడు. అంటే ఎలా? టోటల్గా పాత మద్యం పాలసీని తీసేయాలి, పాత బ్రాండ్లు కూడా ఏమొద్దు అని వీళ్ళు కూర్చొని, విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా, హైదరాబాద్లో ఒకసారి మా ఇంట్లో మీటింగ్ చేసాం, మళ్ళీ విజయవాడ తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్ విజయసాయి రెడ్డి, అది కూడా అక్కడ మేము ఒక 2 సార్లు మేము మీటింగ్ అని చెప్పారు కదా. ఈ మీటింగ్లో వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే, పాత మొత్తం తీసేద్దాం. ఎందుకంటే పాత వాటిల్లో మనం పాత గ్యాలరీలు ఎంసీ బ్రాందీ, మ్యాక్డోల్ విస్కీ, లేకపోతే ఐబీ ఇంపీరియల్ బ్లూ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదో కొంచెమే, ఏదో పర్సెంటేజ్ 1%, 2% ఇస్తారు. అది మనకు చాలదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే మనం దీన్ని ఇంకొంచెం లాజికల్గా తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ బ్రాండ్లు ముందు మనం తీసుకోకుండా కొత్త బ్రాండ్లు తయారు చేయాలి. ఎలా? ఇప్పుడు కంపెనీలు ఇవి ఉన్నాయి కదా, ఈ లిక్కర్ తయారు చేసే ఏమంటారు వాటిని, వాటిని మనమే తీసుకొని ఆ లిక్కర్ తయారు చేసే దానిలోకి మనం దిగితే కానీ సాధ్యపడదు. ఇప్పుడు వాళ్ళకానికి మనకు ఎలా రావాలి? ఆ కంపెనీలు లిక్కర్ తయారు చేసే ఉన్నాయి కదా, ఆ కంపెనీ ఎలా రావాలని ఆలోచించి వాళ్ళు కొంతమంది, మీరు మాకు తయారు చేసి ఇవ్వండి, కానీ మేము మీకు తక్కువ ఇస్తాం, అసలు మీకు గిట్టుబాటు కాకుండా మీరు అతి తక్కువ ఇస్తాం మీకు, మాకు మొత్తం తయారు చేసి ఇవ్వాలి, తక్కువ రేటుకి ఇవ్వాలని అడిగారు. అలా నష్టపోడు కదా వ్యాపారస్తుడు. అందువల్ల అతను నష్టం మాకు వస్తుంది, వీళ్ళ వల్ల ఇదేంది ఇట్లా చెబుతున్నారని వాళ్ళు సైలెంట్ అయిపోతే, సరే మీ మాకు ఇవ్వండి, లిక్కర్ తయారు చేసే 9, 11 ఉన్నాయి గతంలో కూడా. అదేమంటే వీళ్ళు అంటారు కదా, వాటికి మేము ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడే ఇచ్చాడు,
అనుమతులని. అనుమతులు చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఒరిజినల్ కంపెనీలో పాత కంపెనీలు తయారు చేసుకోమని. కానీ మీరేం చేశారంటే మొత్తం ఇది తీసేసి ఓన్లీ స్పిరిట్తో తయారు చేసి తక్కువ రేటుకి మొత్తం మీ కిందనే మొత్తం ఒక 5-6 ముఖ్యమైనవి తీసుకొని అందులో అదాని డిస్టిలరీ అని, లీలా డిస్టిలరీ, కొత్త కొత్తవి కూడా కొన్ని పెట్టుకొని రాజశేఖర రెడ్డి కింద కొన్ని, విజయసాయి రెడ్డి వాళ్ళ మేనల్లుడు అల్లుడికి వాళ్ళ పేరు మీద కొన్ని తీసుకొని తయారు చేసుకున్నారు. వాటి ద్వారా మీరే మందు తయారు చేయటం, మీరే మళ్ళీ షాపులు కూడా గవర్నమెంట్ షాపులు పెట్టారు కాబట్టి వీళ్ళే అమ్మటం, వీళ్ళ మనుషులు పెట్టడం. అప్పుడు మొత్తం మనకు లాభం మొత్తం మనకే వచ్చింది. కాబట్టి దీనిలో కొంత ప్రభుత్వానికి కొంత దీనికి ఇద్దామని అనుకున్నారు, చేద్దామని. అందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ కంపెనీలు కాడ నుంచి వచ్చే మందులో కూడా మళ్ళీ డైరెక్ట్గా ప్రభుత్వానికి వచ్చేది కొంత అయితే ప్రభుత్వ లెక్కల్లో కూడా రాకుండా డైరెక్ట్గా షాపులకి అదేమంటారు దాన్ని, ఆ ముద్రలు అనేవి ఏమి లేకుండా సగం వ్యాపారాలు డైరెక్ట్గా కంపెనీలకి లేదా ఇతర బెల్ట్ షాపులకు కంపెనీలు రకరకాలుగా పంపించుకుని అసలు పూర్తి లాభం మొత్తం అందులో ఎవరికి ఇచ్చేది ఏమి ఉండదు, ప్రభుత్వానికి కూడా ఉండదు అన్నమాట. అంటే 1,06,000 కోట్లకి ఏదో జరిగింది అన్నారు కదా, 1,06 కోట్లు జరిగిందంటే ఇంకొక సగం, ఇంకొక 50,000 కోట్ల పైనే 1,00,000 కోట్లైనా కావచ్చు. ప్రభుత్వ లెక్కలకు ఎంత ఉందో అంత వాళ్ళు ప్యారలర్గా సపరేట్గా అమ్మేశారు. దానివల్ల ఈ 3,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు, 40,000 కోట్లు కాదు, అందులో సగం 48,000 కోట్లను సూచనప్రాయంగా తెలుస్తుంది. గవర్నమెంట్ ఇంకా బయట పెట్టలేదు కానీ 48,000 కోట్లు వీళ్ళు పక్కదారి పట్టించారు అనేది. దీనికి తోడు అసలు ఈ డిస్టిలరీలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడ అమ్మటం కాకుండా ఇట్లనే ఈ డబ్బులు ఎలా తయారు చేయాలి, మరి ఎట్లా తీసుకురావాలి, డబ్బులు వస్తున్నాయి. డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ తీసుకున్న కారణం కూడా లెక్కలు గవర్నమెంట్ కానీ ఎవరికి లెక్కలు చెప్పాలి, మందే గవర్నమెంట్, మనల్ని అడిగేవాడు అని వాళ్ళు చేసుకున్నారు. కానీ అయినా కూడా చిక్కుపోయారు. ఎలా అంటే వీళ్ళు ఒక హైదరాబాదులో ఒక కాఫీ షాప్లో ఉన్న కుర్రోడు అతను తీసుకొచ్చి లీలా డిస్టిలరీ అనేవి పెట్టి కంపెనీ ఏదో పెట్టి ఆ లీలా డిస్టిలరీకి ఓనర్లు చేశారు. ఎవరు, వీళ్ళ భాగస్తులైన ఒక అమెరికా ఒక ఎన్ఆర్ఐ, వీళ్ళ భాగస్తులు అతను కూడా. ఈ డబ్బుని అసలు ఎన్ని చోట్ల పోయి విదేశాలు, అమెరికాకి ఇంగ్లాండ్కే కాదు, అబ్బా ఏదో దక్షిణ కొరియా ఏ రకరకాల వీళ్ళంతా వ్యాపారస్తులు పాత రోజుల నుంచి ఉన్నారంట విదేశాల్లో. వాళ్ళందరి ఖాతాల్లోకి వెళ్ళిపోయి ఇక ఎవరంటే అతని పేరు కూడా ఏదో సంథింగ్ ఏదో ఉంది, అతను విదేశాల్లో కూడా ఆ డబ్బును పంపించి విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు, భూములు, రియల్ ఎస్టేట్ భూములు కొన్నారు, అక్కడ కొన్ని కొత్త కంపెనీలు పెట్టారు. కొన్ని అయితే బంగారం కిలోలు అంటే అది కిలోలు ఉండే బండి ఏమంటారు, ఇటుక రాళ్ళు లాంటివి అనమాట. ఇటుక రాళ్ళ తయారు చేసి బంగారం కొనుగోలు చేసి బంగారు కొట్టులతో మాట్లాడుకొని డీల్, అతను కమిషన్ ఎంతో కొంత ఇచ్చి గోల్డ్ ద్వారా రకరకాలుగా ఈ లిక్కర్ స్కామ్ని ఎంత దుర్మార్గంగా అసలు ప్రజలు ఊహించలేరు. ఆ స్కామ్ రేపు పూర్తిగా బయటకు వస్తే ప్రభుత్వం చేస్తుంది. మా ఓటర్లకు నమ్మకం ఉంది. ప్రభుత్వం ఏంటంటే ఇంకా కొంత మోడీ గారు ఏదో జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నారు అది ఇది అని అంటున్నారు, కానీ గతంలో కాపాడిన మాట వాస్తవమే. ఇప్పుడు ఆ అవసరం మోడీకి ఉండదనుకుంటున్నాను నేను. ఇది లిక్కర్ స్కామ్ విషయం ఇష్టానుసారం చేశారు. ఇక రెండో విషయానికి వద్దాం. రెండోది ఈ రప్ప 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 అనే డైలాగ్ ఎంత ఫేమస్ ఎందుకైంది, సినిమా అప్పుడు కూడా ఎంత ఫేమస్ కాలేదు. ఎందుకైందంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అసలు అంతకంటే ముందు ఇక్కడ సత్తెనపల్లి పక్కన వాళ్ళ అభిమాని సంవత్సరం క్రితం కూడా చనిపోయి, అది కూడా బెట్టింగ్ వ్యాపారం పెట్టి బెట్టింగ్లు కాసి ఎలక్షన్ టైంలో మా జగన్ అన్న గెలుస్తాడని చెప్పి ఆ వైసీపీ నాయకుడు ఆ గ్రామ ఉపసర్పంచి అతనికి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం బెట్టింగ్లు పెట్టడమే కాకుండా ఉపసర్పంచ్గా అక్కడ కొద్దిగా లీడర్గా వైసీపీలో ఒక మోస్తరు గ్రామస్థాయి లీడర్గా ఉన్నారు. కాబట్టి ఊళ్ళో వాళ్ళు ఆ పక్క ఊళ్ళో మొత్తం కూడా బెట్టింగ్లు పెట్టుకుని మధ్యవర్తిగా ఇతని ఇంట్లో పెట్టారు డబ్బులని, మీ దగ్గర పెట్టండి రేపు ఎవరు గెలిస్తే వాళ్ళకి మాకు ఏంటి అని చెప్పి ఇరు వర్గాల వాళ్ళు ఇచ్చి పెట్టారు. ఇతను అత్యాశతోటి ఇటు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 కుప్పం లేకపోతే మంగళగిరి లేకపోతే పిఠాపురం మొత్తం గెలుస్తాం, ఏం లేదు ఒక్కడు కూడా వాళ్ళకి రాదు అని చెప్పి ఏంటంటే దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆ ఆరామస్తానా పోరామస్తానా ఒక అతను ఉండు కదా, అతను వచ్చి టీవీల ముందు కూర్చొని వారం రోజుల ముందునే
అది ఇది అని చెప్పి మొత్తం గెలుస్తున్నాడు. ఏదో ఒకటి కుప్పం మాత్రం ఒకటే గెలుస్తాడేమో, ఒకటో రెండో, మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు చెప్పేసరికి ఆశ ఎక్కువైపోయి ఈ బెట్టింగ్ రాష్ట్రం మొత్తం బెట్టింగ్లు కాశారు, విదేశాల్లో బెట్టింగ్లు కాశారు. కానీ పర్టికులర్గా ఇతను మాత్రం తన డబ్బులు పెట్టింది కాకుండా వాళ్ళు మధ్యవర్తులు పెట్టిన డబ్బులు కూడా మొత్తాన్ని కాసేశాడు. 2-3 కోట్లకు డబ్బులు కాశాడు. అయితే 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. దారుణంగా ఓడిపోయేసరికి ఇక ఏం చేయాలో దిక్కు తెలియక వాళ్ళ నాన్నగారికి చెప్పాడు సంగతి, నేను ఇట్లా చేశాను. వాళ్ళ నాన్నగారికి కూడా తెలుసు ఊళ్ళోనే కాబట్టి. అదే ముందు అర్జెంట్ ఆ పోలీసు స్టేషన్లో కూడా ఆ రోజు ఎన్నికల లెక్కింపు రోజు సహజంగా ఈయన మీద కేసులు ఉన్నాయి, 2-3 కేసులు ఉన్నాయంట. ఇతర తెలుగుదేశం వాళ్ళని ఇతన్ని కూడా పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్లో అప్పటికి ఇతను హవా సాగుతుంది. ఇతను ఎస్ఐని కూడా పక్కన నెట్టేసి ఇతను కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుని రేంజ్ ఉంది అతనికి అప్పటికే. ఇది ఎన్నికలు రాకముందు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. గొడవలు కాకుండా లెక్కింపులు కొంతమందిని బైండ్ ఓవర్ చేస్తారు కదా, వీళ్ళు పోయి కూర్చోబెట్టారు పిలిచి. అది అయిపోగా లెక్కలు అయిపోయిన తర్వాత దారుణం కూడిపోయిన తర్వాత వచ్చిన బాబు ఇక్కడ వద్దు నువ్వు అని పోలీసుల నుంచి కూడా కొంత వాళ్ళ అభిమానులే కదా, వాళ్ళ మనుషులే కాబట్టి పోలీసులు కూడా అప్పటికి వాళ్ళ నాన్నకి వీళ్ళకి ఫోన్ చేసి చెప్పారంట, మీరుంటే గొడవలు జరుగుతాయి ఎందుకులే తమ్ముడు గారికి పంపమంటే వాళ్ళ నాన్న పంపించాడు. 4వ తారీఖు రిజల్ట్ చెప్పి 5వ తారీఖు వాళ్ళ తమ్ముడు గారింటికి పోయిండు. తమ్ముడితో ఏదో కొంచెం మాట్లాడుకున్నారు, ఏదో ఆస్తులు కొద్దిగా ఉన్నాయి, ఏదో పొలాలు కొద్దిగా ఉన్నాయంట, అమ్మి నేను అప్పులు తెచ్చుకుంటా అంటే తండ్రి ఫోన్లో మాట్లాడే తండ్రితో కానీ తమ్ముడితో కూడా మాట్లాడి, తమ్ముడు నీ వాటా నువ్వేమైనా చేసుకో కానీ మా అన్ని మేమైతే ఇవ్వమంటే నా వాటా మరి అమ్మితే సాలదు కదా అని ఏదో మొత్తం సంథింగ్ గొడవ అయిపోయింది. ఇక మరి మనం ఊళ్ళో గర్వంగా ఇప్పుడు దాకా కాళ్ళు ఎగరేసుకొని తిరిగాం కదా, ఊళ్ళోకి వస్తే అవమానం పడతాం ఎందుకులే అని చెప్పి దారిలోనే గుంటూరు నుంచి వస్తూ దారిలో 6వ తారీఖు 5వ తారీఖు తమ్ముడు కాడికి పోయిండు. ఆ రోజంతా డిస్కషన్ జరిగింది. 6వ తారీఖు గడ్డి మందు తాగి దారిలోనే చనిపోయాడు. గడ్డి మందు తాగి అంటే చనిపోలేదు, గడ్డి మందు తాగాడు. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పోయి హాస్పిటల్ చేర్చారు. 3 రోజులు హాస్పిటల్ ఉండి 9వ తారీఖు చనిపోయాడు. అప్పటికి ఎవరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. పోలీసులు మారలేదు, వాళ్ళు పెట్టుకున్న పోలీసులే. వాళ్ళు ఎవరు బెదిరించారు? ఇంత దుర్మార్గంగా ఎన్ని అబద్ధాలు చెప్తారు చూడండి. అంటే ఎటువంటి అబద్ధమైన కళ్ళు ఆర్పకుండా, భయము బెరుకు లేకుండా, వణకకుండా, తనకకుండా చెప్పే తత్వం జగన్మోహన్ రెడ్డికి కాదు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ అదే శిక్షణ తరగతులను పెట్టి నేర్పుతారని తెలియదు. కానీ అధికార ప్రతినిధులు కానీ విశ్లేషకులుగా వాళ్ళ పేటెంట్ విశ్లేషకులు, జర్నలిస్టులు, అనలిస్టులు అని వస్తారు టీవీల్లోకి. నాకు కూడా డిబేట్లో కలుస్తూ ఉంటారు. వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి, ఎవరెవరో అంతా, లక్ష్మణ వీళ్ళంతా ఆఖరికి ఎట్లా వయసు ఎదురు వాళ్ళు దొరికిపోతాం అనుకున్నప్పుడు ఇక ఎదురు మాట్లాడకుండా చెప్పింది చెప్తూ ఉంటారు. లేదా ఇంకో మ్యాటర్ని తప్పుదారి పట్టించి ఇంకొక ఏదో తీసుకొచ్చి అప్పుడు అట్లా చేశారు చెప్తారు. అది అట్లా వాళ్ళు ఏదో కాలం గడుస్తుంది, టీవీలో ఇప్పుడు కూడా మాట్లాడితే మన కాలం గడిచిపోతుంది అనుకుంటున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తారు కాబట్టి మీకు ఓట్లు అట్లా వేశారు, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ఈ రప్ప డైలాగుని ఎందుకు తప్పుదారి పట్టించడానికి అన్నాను కదా, ఎందుకు వాడు తెలుసా? నెంబర్ 1, కూటమి ప్రభుత్వం అమ్మఒడి వేసింది, తల్లికి వందనం, మంచి పాజిటివ్ రెస్పాన్స్ రాష్ట్రం మొత్తం ఉంది. ప్రతి వాళ్ళకి పడ్డాయి. వైసీపీ లేదు, ఇంకో పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు. ఏదన్నా ఓటీఆర్ ఉన్నా కూడా ముందే ప్రభుత్వం లేదా విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రితో సహా అందరూ చెప్పారు, ఏదన్నా మళ్ళీ మీకు నెల టైం కూడా ఉంది, మధ్యలో ఎవరికి ఏది జరిగినా ఒక్కళ్ళకి మిసుకోకుండా వేస్తాం, డబ్బులు అందులో ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, పేరు ఏమైనా మారినా ఒక అకౌంట్ కనుక రన్నింగ్లో లేక ఆగిపోయినా మళ్ళీ మీరు పెట్టుకోమన్నారు. ఓకే. ఇక దీన్ని ఏం చేయాలని అర్థం కాక ఆ యాత్ర పెట్టుకొని 3 రోజుల ముందే మీరు యాత్రకి మేము బయలుదేరుతామని చెప్పినప్పుడు మీరు కొంచెం ఈ మధ్యకాలంలో 2-3 పర్యటనలో కొంచెం గొడవలు జరిగింది. హెలికాప్టర్ మీద కూడా మీ కార్యకర్తలు గొబా అని బుద్ధి మీరు రోడ్డు ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాబట్టి మీరు కొంచెం తక్కువ మందితో మీ యొక్క కాన్వాయ్ ఉంటుంది, 7 వాహనాలు ఉంటాయి కదా, మేము ఒక 3 వాహనాలు అదనంగా ఇస్తే 10 వాహనాలను 100 మంది జనాభాతో మీరు వెళ్ళమంటే పోలీసులు మీరు చెప్పేది మాకు, మీరు చేస్తే మేము పోతాము, మమ్మల్ని ఆపేవాడేవాడు, మమ్మల్ని అడ్డుకునేవాడేవాడు అని చెప్పని
వీళ్ళు రాత్రి పెట్టుకొని వీళ్ళు మెసేజ్లు పంపించుకొని అన్ని చుట్టుపక్కల 10 నియోజకవర్గాలకి 500 మంది రమ్మని చెప్పి వాళ్ళకి బాధ్యతలు ఇన్ఛార్జీలకు బాధ్యతలు ఇచ్చి తెప్పించుకునేసరికి ఇందులో వీళ్ళు ముందే అనుకునే పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరుస్తాం అని, ఎవడొస్తాడో రండి తొక్కుకుంటూ పోతామని 2029లో మేము అధికారంలోకి రాగానే పోలేరమ్మ జాతరలో వేటపోతుల్ని నరికినట్టుగా రప్ప 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 అని నరుక్కుంటూ పోతామని, ఇది ఎందుకు ఇవన్నీ పెట్టారంటే కావాలని ఇప్పుడు గుబ్బ 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 ఒకళ్ళమ్మటొకళ్ళు వరుసగా క్యూ కట్టి గుబ్బ 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 వాళ్ళందరూ జైల్లోకి పోతున్నారు కదా. కేసుల్లో అనేక కేసుల్లో, ఒక కేసు కాదు 2 కేసులు కాదు, వీళ్ళ మీద వచ్చే కేసులకి రాబోయే కేసులు ఇంకా తీవ్రంగా ఉంటాయి. 1 నెలక 2 నెలలక 6 నెలలక నేను చెప్పలేను, కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. ఆ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేసులే ఇప్పుడు ఇంతకుముందులాగా ప్రభుత్వం వీళ్ళని బలవంతంగా రాత్రి పోయి మూసేయట్లేదుగా. వీళ్ళు కోర్టులకు పోవడానికి, బెయిల్ తెచ్చుకోవడానికో, లేకపోతే క్యాష్ పెట్టి చేసుకోవడానికో రకరకాలుగా అవకాశాలు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారంగానే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయినా వీళ్ళు దొరికిపోతున్నారు. కొంతమందికి ఏమి కోర్టులో కూడా వీళ్ళకి ఉపశమనం రావట్లా. దానివల్ల ఇప్పుడు ఈ గొడవ చేస్తే ఈ ముందు ప్రభుత్వం మీద వచ్చిన పాజిటివ్నెస్ పోయింది. ఈ రప్ప ఇప్పుడు ఈ కేసులలో మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇది చేయొచ్చు. తొందరగా మా మీద ఎవరో ఒకళ్ళంగా మళ్ళీ అరెస్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మాకు ఇంకా సింపతి ఎక్కువ వచ్చిందని పాత భ్రమంలో ఉన్నారు. కానీ లిక్కర్ కేసు స్కామ్లో కనుక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎటువంటి సింపతి రాదు. ఇది వాళ్ళకి తెలియట్లా, మరి ఎప్పుడు తెలుసుకుంటారో మనకు తెలియదు. మూడవది, ఈ మేధావులు అపర మేధావులు వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నాం కదా. ఇప్పుడు నిన్న సాక్షి మీడియాలో కూర్చొని కేఎస్ ప్రసాద్ అని అతను అందరినీ నోరు దోలు ఎక్కువ కొద్దిగా అతనికి. ఏదో తెప్పాలగాళ్ళు, పులిహోరగాళ్ళు, ఆ తెప్పాల ఛానల్లో వాగుతూ ఉంటారు, ఇవన్నీ మాట్లాడుతారు. ఈ తెప్పాలగాడు, ఈ పులిహోరగాడు, ఇది పులిహోర బ్యాచ్, పెద్ద పులిహోర బ్యాచ్. డబ్బులు ఇస్తే వైసీపీ నుంచి ఎలా అంటున్నానంటేను, కృష్ణరాజు గారు మొన్న, కృష్ణరాజు అనే జర్నలిస్టు సాక్షి పేపర్లో కూర్చొని అనరాని మాటలు రాజధాని మహిళల మీద మురికి వ్యాఖ్యలు చేశాడు కదా. ఆ మురికి వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజు, రేపు డిబేటు వస్తామనగా ఈరోజే అతని అకౌంట్లో 25,000 రూపాయలు డబ్బులు వేశారు వాళ్ళు అని చెప్పి ఈయన చెప్పాడా లేకపోతే వాళ్ళు చెప్పించారో ఆ వార్తలు బయటకు వస్తుంది. మళ్ళీ డిబేట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డబ్బులు ఆయనకు పడ్డాయి, అందుకే ఆయన ఆ డబ్బులు తీసుకుని విజయనగరంకి వాళ్ళు ఎవరు బంధువులు వెళ్ళిపోయాడు అని వార్తలు వస్తున్నాయి. అంటే ఇది రుజువు ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ప్రతి వీళ్ళ గురించి చొక్కాలు చింపుకొని అధికార ప్రతినిధుల కంటే ఎక్కువగా మాట్లాడుతున్న ఈ కేఎస్ ప్రసాద్ లాంటి వాడు, రకరకాలు ఇంకా 15 మంది ఉన్నారు. వీళ్ళు నేను పేర్లు కూడా చెప్పగలను. వీళ్ళంతా పేటీఎం బ్యాచ్, వైసీపీకి కొమ్ము కాసే బ్యాచ్, జగన్మోహన్ రెడ్డికి కాపు కాసే బ్యాచ్. వీళ్ళంతా మేధావులని చెప్పుకొని తల్ల పండిపోయినని. అంతకుముందు గతంలో భ్రమరావతి అన్న ఆయన కూడా ఇప్పుడు బ్యాలెన్స్గా ఏదైనా అట్టందామా అవకాశం దొరికితే జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని తీసుకుందామని చూస్తుంటాడు. తెలకపల్లి రవి గారు, ఇందులో తిలక్ అని ఒక ఆయన ఉంటాడు, ఏదో పేపర్ పెట్టి విజయవాడ నడుపుతుంది తిలక్. అమర్ సార్, కేఎస్ఆర్ లేకపోతే ఈశ్వరు, వీళ్ళంతా వాళ్ళ ఛానల్ వాళ్ళు తప్పదు వాళ్ళకి. కానీ మరి సాయి ఎవరో సింగులూరు వెంకటేశ్వర్లు అంటే, వీళ్ళందరూ చూస్తూనే రాజ్యం మళ్ళీ కొంతమంది లాయర్లు, ఇందులో ఈ లాయర్లు కూడా మరి చట్టానికి వ్యతిరేకంగా లాకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ బూతులు తిట్టచ్చు, అంతకుముందు తిట్టారు, ఏమయ్యా ఈ బూతులు తిట్టచ్చా, ఈ రకంగా తిట్టారంటే అంతకుముందు వాళ్ళు తిట్టారు అంటారు, ఎప్పుడో 2014 తిట్టారంటారు. వీళ్ళంతా బ్యాచ్ చాలామంది ఉన్నారు. జర్నలిస్ట్ సాయి అని, లేకపోతే వైఎన్ఆర్ అని, నరసింహారావు అతని పేరు, అతను. మరి ఈ మధ్య అయితే ఈ జడ్జి, అంతకుముందు జడ్జిగా చేశాడు, ఇప్పుడు విశ్లేషకుడిగా. అంతకుముందు ఏమన్నా వైసీపీని తిట్టకుండా బండ బూతులు తిట్టాడు 2 సంవత్సరాలు ఎలక్షన్ కంటే ముందు. ఎలక్షన్ 6 నెలల ముందు, సంవత్సరం లోపు 6 నెలల ముందు ఏమైందో మరి, ఏం ప్యాకేజీలు వచ్చినాయో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డిని భుజాన కాదు నెత్తిని పెట్టుకొని మోస్తున్నాడు ఆయన.
ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు రేపు ఎలక్షన్ జరగబోయే రేపు 2029 ఎలక్షన్ జరిగిన తర్వాత లెక్కింపప్పుడు 75 స్థానాలు దాటగానే ఊసకోత మొదలవుద్ది అంటాడు. ఒక జడ్జిగా పనిచేసి ఒక లా చదువుకున్న మేధావి, ఒక దళిత నాయకుడు, ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉండేది. ఆయన అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగాను, ఈ డబ్బు ఇంతకి తెగిచ్చిద్దా అన్నాడు. అంతే కదా, మరి ఆ డబ్బుల కోసమే ఇప్పుడు హత్యలు ఇవన్నీ జరుగుతుంది కూడా. కాబట్టి ఇటువంటి వాళ్ళు 15 మంది జర్నలిస్టుల్ని సీనియర్ మేధావులను పెట్టుకొని ఇంకొక ఆయన రాజమండ్రిలో, ఒక ఆయన ఇద్దరు, ఒక ఆయన ఉన్న తలపడిన వాళ్ళ నాన్నగారికి శిష్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, ఇంకొక ఆయన మన పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో చూశాం కదా, మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకుడు అరుణ్, ఆయన కూడా ఎంత వీళ్ళు 15 మంది 20 మంది ఉండి చేరి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు పడపోయే ముందు వీళ్ళు కాపాడదని చూస్తున్నారు. దేవుడు కూడా కాపాడలేడు దాని టైం వచ్చినప్పుడు. మన ఏమన్నా కాపాడగలిగారా? ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు వీళ్ళందరూ చెప్పినే కదా. అసలు ఆ కేఎస్ ప్రసాద్ అయితే రేపు లేదు ఎల్లుండి ముహూర్తం పెట్టాం 9వ తారీఖు పోయి 4వ తారీఖు అయిపోయింది ఎలక్షన్, లెక్కింపు అయిపోద్ది. 9వ తారీఖు పోయి మనం ప్రమాణ స్వీకారం విశాఖపట్నం చేస్తాం అని చెప్పాడంటే ఈడు ఇంకొకడు ఈశ్వర్గాడు టీవీలో కూర్చొని కాదు 11వ తారీఖు ఇంకా మంచిదంట కనుక్కున్నారంట. ఓకే, అట్టయితే మొత్తం మీద మాత్రం మొత్తం అయిపోయింది. తెలుగుదేశానికి అసలు డిపాజిట్లు కూడా రావు, జనసేనకి ఒక్క సీటు కూడా రాదు, గతం కంటే ఇంకా దారుణం కొడిపోతారు. ఇన్ని మాటలు చెప్పారు. చివరికి ఏమైంది? 11 సీట్లు 151కి మధ్యలో 5 తీసేసి 11. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని నమ్ముకొని ఈ రాజకీయాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఆ 2 నామంలాగా వచ్చింది. అది కూడా ఒకటి పోయి ఒకటి మిగిలింది. ఇది పక్క ఇలాగే కొనసాగితే ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా ఉండాలని మేము ఒక ప్రతిపక్ష పార్టీగా, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజలకి ఒక వాచ్ డాగ్ లాగా ప్రతిపక్షం ఉండాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రతిపక్షం ఇరుచుకుపడి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టి ఆ పనులు ప్రజలకు చేపించాలని ఇది ఉండాలి. కానీ మేము మైండ్లో ఏదో అనుకుంటాం, వార్తలను వండి వార్చుకుంటాం, సాక్షి ఛానల్లో ప్రచారం చేస్తాం, ఆ తర్వాత మేము రోడ్ల మీదకి వస్తాం, మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తామని చెప్పి ఇలాంటి రాజకీయాలని ప్రజలు ఇప్పుడు విశ్వసించరు. గతంలో జరిగింది. మీరు ఆ సాక్షి ఛానల్ పెట్టిందే మీ రాజకీయంగా సర్వైవ్ కావటానికి. రాజశేఖర రెడ్డి గారు సత్యలోకంలో మహానుభావుడు, మంచి పనులు చేశాడు ఆయన, కానీ మంచి ఉద్దేశంతో పెట్టాడు ఆయన కూడా. కానీ దాన్ని ఇప్పుడు ఈ రకంగా అవుతుందని ఆయనకి తెలియదు, తెలిస్తే ఆయన పెట్టేవాడు కూడా కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత భారం అయిపోతుంది. నిన్న అంబటి రాంబాబు గారు ఒక డిబేట్లోకి వచ్చి, ప్రైమ్ నైన్ టీవీ డిబేట్లో, నేను కూడా ఉన్నా ఆ డిబేట్లో, ప్రైమ్ నైన్ టీవీలో, ఆయన ఏమంటున్నాడంటే చంద్రబాబు లాంటి వాడు ఉండటం ఈ రాష్ట్రానికి దరిద్రం, శని అంటున్నాడు. నేను చెప్తున్నా, అంబటి రాంబాబు గారు, ఈ రాష్ట్రానికి ఇలాంటి ప్రతిపక్షం, మీలాంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఈ ఆంధ్రప్రదేశ్ ఒకసారి ముఖ్యమంత్రిగా కూడా చేసింది కూడా ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. అందుకే 5 ఏళ్ళు మీ పరిపాలన చూశారు కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటారు ప్రజలు. ఇక జీవితంలో మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే మీరు ఎన్ని ఆటలు ఆడినా, ఎన్ని వేషాలు, ఎన్ని రకరకాలుగా వార్చి వండి ఇంత దారుణంగా పరిపాలన. ఇవాళ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి, సర్వసభ్య సమావేశం అని, రేపటి నుంచో లేకపోతే వరుసగా 4-5 ప్రోగ్రాంలు ఇస్తున్నాను, జనాలు మీరు వెళ్ళమని పోయినాను. వెళ్ళకపోయి ఏం అడుగుతారు మీరు? అధికారులు కూడా మీరు ఒక్క డిఎస్సి కూడా ఇలా 16,400 చిల్లర దాకా, 16,400 చిల్లర దాకా డిఎస్టీ పెట్టారు. మెగా డిఎస్టీ పెట్టి తొలి సంతకం చేసి ఈ రోజు నుంచే వాళ్ళు హాల్ టికెట్లు తీసుకుంటున్నారు. ఉద్యోగాల విషయంలో మీరు ఒక్కటి చేయాలి, ఒక వాలంటీర్లు తప్ప ఇది చేశారు. మీరు ఒక డిఎస్సి పెట్టలా, అందుకు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారా? రెండవది, అన్నా క్యాంటీన్లు పేద ప్రజలకు కడుపు పట్టడి అన్నం 5 రూపాయలు ఇచ్చి తింటే ఎంతోమంది పని పాటలకు పోయేవాళ్ళు, లేదంటే ఈ బేల్దారి పనులు, లేకపోతే రాడ్ బిల్డింగ్ పనులు, లేదంటే రంగులు వేసే పనులు, ఆఖరికి భిక్షగాళ్ళతో సహా ఎవరికి ఏం దొరకకపోయినా 5 రూపాయలు అడుక్కొని లేకపోతే పోయి భోజనం కడుపు నుండి ఆ కడుపులు కొట్టారు మీరు. అందుకు మిమ్మల్ని ప్రజలు ఆహ్వానిస్తారా? మీరు 3,000 పెంచిన 2,000 పెంచిన 1,000 పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే 1,000 ఎట్ ఏ టైం పెంచి 4,000 ఇయటమే కాకుండా
ఏప్రిల్ నుంచి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 3,000 కలిపి 7,000 ఇచ్చారు. అందుకు ప్రజలు మీ వెంట వస్తారా? కూటమిని వద్దని కూటమిని విమర్శిస్తారా? మీ మాటలు నమ్ముతారా ఎవరన్నా? అలాగే ఈ రాష్ట్రంలో మీరు 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క కంపెనీ ఇదిగో పలానా పెద్ద కంపెనీ తెచ్చాం, పెట్టుబడులు తీసుకొచ్చామని ఒక్కటి చూపించగలరా? ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదం పొంది 4 నుంచి 5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయి అన్ని జిల్లాలలో, ప్రాంతాలకు అతీతంగా. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర, అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళం నుంచి విజయనగరం దాకా కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి. ఇంకొకటి రాజధాని పూర్తిగా సర్వనాశనం చేసి ఆ బీడు అడవి మునిగిపోద్ది అని ఇన్ని మాటలు చెప్పి మూడు రాజధానులు మీరు ముచ్చట చెప్పి గేమ్ ఆడితే ఆ రాజధాని పనులు ఇప్పుడు బ్రహ్మాండంగా మీరు ఒకసారి పోయి చూడండి. లేకపోతే మీ నాయకులు పక్కనే ఉంటాడుగా అంబటి రాంబాబు గారు, 20-25 కిలోమీటర్లే అక్కడికి. ఆయన పోయి ఒకసారి చూసి రమ్మనండి. ఎంత అద్భుతంగా పనులు జరుగుతున్నాయో నేను చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నా. 3 ఏళ్ల తర్వాత లేదా 4 ఏళ్ళు ఉంది ఇంకా వీళ్ళ ప్రభుత్వం, మీరు ఊహించలేరు. అమరావతిలో ఆ పనులు ఇప్పటికే 64,000 కోట్ల దాకా పనులు అప్పగించారు. అందులో 35,000 కోట్ల దాకా రెడీగా క్యాష్ కూడా వచ్చింది. ఏ ద్వారా అయితే అప్పులు తెచ్చారా, సొప్పులు తెచ్చారా, కేంద్ర ప్రభుత్వం కొన్ని అష్యూరెన్స్ ఇచ్చిందా? పనులు జరుగుతున్నాయి కదా. 3-4 ఏళ్ల తర్వాత అద్భుతంగా రాజధాని ఎలా ఉంటుందో మీరు ఊహించని, మీ ఊహకు కూడా అందదు. మీరు ఇప్పుడు నోరు ఎల్లబెడతారు. అప్పుడు వచ్చి ఎలక్షన్ నాటికి మీరు ఏం మాట్లాడలేరు రాజధాని విషయంలో. ఇప్పుడు రాజధాని ఇప్పుడు కూడా ఇంత బుర్ర చదువుతున్నారు కాబట్టి అది ఆ రాజధాని, వేశ్యల రాజధాని ఇప్పటికీ మునిగిపోద్దని. నిన్నగా మనం కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. 500 ఎకరాలు చాలు, ఎందుకు అసలు 30,000 40,000 ఎకరాలు? అసలు నువ్వేగా స్వామి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా 3,000 ఎకరాలు ఉండాలి, అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాం, ఇక్కడే రాజధాని ఉండాలి, 2 ప్రాంతాలకి సెంటర్ ఉండదు కాబట్టి ప్రాంతీయ వివాదాలు రెచ్చగొట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే 3 రాజధానులు ఇక్కడే రాజధాని ఉండాలి, 30,000 ఎకరాలు కావాలని నువ్వే చెప్పాడు. ఎందుకు చెప్పే 30,000 రాజధాని? 30,000 ఈయనకి ఈ చంద్రబాబు మొహం చూసి ఓడిస్తాడు, భూములు ఆడించి వస్తాయి, ఇక్కడ ఆడలు ఇవ్వకూడలే, ఆయన వల్ల కాదులేదు అట్లా విమర్శించుకొని ఆ ప్లాన్ వేసుకొని ఆ మాట అన్నాం. కానీ దానికి రెట్టింపుగా 34,000 ఎకరాలు 3-4 నెలలు 100 రోజుల లోపునే వాళ్ళు సేకరించగలిగారు భూ సమీకరణ ద్వారా. అటువంటిది అది ఒకటి అయిపోయిందా. తర్వాత పోలవరం 72% పూర్తి చేసిన పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. రాగానే రివర్స్ టెండరింగ్ అని చెప్పి లేనిపోని కొత్త పదం. ఎందుకంటే మీరు కమిషన్ల కోసం ముందు కాంట్రాక్టర్ని మారితే మీకు కమిషన్లు వస్తాయని